ఇప్పుడు సంపూర్ణమైనది. ఆయన ఒక రూపంలో ఉండగలడు, వివిధ రూపాల్లో ఉండగలడు. ఆయన తన పేరుతోనే ఉంటాడు. మనం హరే కృష్ణ అని జపించినట్లే ఆయన ఉన్నాడు. ఎందుకంటే ఆయన పేరు ఆయన నుండి వేరు కాదు. అదే సంపూర్ణ భావన. కృష్ణుడికి ఎంత ఆధ్యాత్మిక శక్తి ఉందో చూడండి. అయినప్పటికీ ఆయన మన ముందు లేడు. ఆయన ఎన్నో విధాలుగా ఉండగలడు. ఆయన ఉండగలడు ఆయన పేరు ద్వారా. లేకపోతే ఈ గొప్ప ఆచార్యులు చైతన్య మహాప్రభులు అంతగా ఇబ్బంది పడేవారు కాదు. కేవలం హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే అని జపించడం ద్వారా. కృష్ణ, మీరు కృష్ణుడిని ఎప్పుడు మీ సమక్షంలో ఉంచుకుంటే అప్పుడు అజ్ఞానానికి, భ్రమకు ఆస్కారం ఎక్కడ ఉంటుంది? లేదు, ఆస్కారమే లేదు. కృష్ణుడిని ఎల్లప్పుడూ ఉంచుకోవడానికి ఇది సులభమైన మార్గం. మీతో మీ నాలుకపై హరే కృష్ణ 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 హరే హరే. మరియు మీరు ఈ జప ప్రక్రియలో కఠినంగా ఉంటే కృష్ణుడు మీతోనే ఉన్నాడని, ఏ ప్రమాదం లేదని, మాయ లేదని మీరు తప్పక అర్థం చేసుకోవాలి.